మీ వాక్యాన్ని పంచుకోబోతుండగా ఈరోజు మీ ప్రేమతో మమ్మల్ని నడిపించమని, మీ మాటలతో మమ్మల్ని హెచ్చరించమని ఈ ప్రార్థన యేసునామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. క్రీస్తు పేరట శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు వాక్య సందేశంగా యెహెజ్కేలు 14వ అధ్యాయం 14వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం. నోవాహును, దానియేలును, యోబును ఈ ముగ్గురు అట్టి దేశంలో నుండినను వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకొందురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. ప్రవక్త అయిన యెహెజ్కేలుకి దేవుడు చెబుతున్న మాట. ఎందుకు ఏ సందర్భంలో ఈ మాటను పలుకుతున్నాడంటే, ఇశ్రాయేలీల జనాంగాన్ని గురించి దేవుడు ప్రవక్త అయిన యెహెజ్కేలుకి చెప్తున్నాడు. యెహెజ్కేలు, నువ్వు ఇశ్రాయేలు ప్రజల గురించి ఏమనుకుంటున్నావు? అసలు ఈ ప్రజలు ఉన్నారే, వీళ్ళ దగ్గర, వీళ్ళ మధ్యలో ఒకవేళ నోవాహు ఉన్నా కూడా ఆ భక్తుడున్న కాలంలో ఉన్న ప్రజలైనా వారి చుట్టూ ఉన్న వారు రక్షింపబడతారా అంటే కాదు. ఒకవేళ దానియేలు గారు ఈ కాలంలో ఇశ్రాయేలీల మధ్య ఉన్నా కూడా ఎవరు రక్షింపబడతారంటే దానియేలును బట్టి ఈ ఇశ్రాయేలు ప్రజలు రక్షింపబడరు, దేవుని మాటలు వినరు. దానియేలు ఒక్కడే రక్షింపబడతాడు. ఒకవేళ మహాభక్తుడైన యోబు గురించి అని అనుకున్నా, యోబు ఉన్నా కూడా ఈ ప్రజలు తమ ప్రవర్తనను మార్చుకొనక వాళ్ళు ఎలా బ్రతకాలో అలాగే బ్రతుకుతారు. నేను చెప్పినట్లుగా మాత్రం నా మాట వినరు. నోవాహు అంటే చిన్న భక్తుడు అండి. నోవాహు గారు ఆ కాలంలోనే తన భక్తి జీవితాన్ని ఎలా నిరూపించుకున్నాడంటే, దేవుడు వచ్చి చెప్తున్నాడు నోవాహుతో, నోవాహు నేను జలప్రలయం రప్పించిపోతున్నాను అని అంటే, దేవుడా జలప్రలయమా, నాకు తెలుసు, నేను ముందు చూసా, రష్యాలో చూసా, లేదా అమెరికాలో చూశాను, కట్టేస్తాలే ఓడ అని చెప్పి అనలేదు. జలప్రలయము అంటేనే ఎరుగని నోవాహు దేవుడు చెప్పినట్లుగా కొలతలతో, మళ్ళీ దేవుడు చెప్పినట్లుగా ఆయన చెప్పిన కొలతలతో కట్టడానికి సిద్ధమైపోయి, మనకు ఫస్ట్ ఎవరికైనా కోవిడ్ అంటే తెలుసా? తెలీదు. అది వచ్చిన తర్వాత అది అనుభవించిన తర్వాత మా కోవిడ్ కొంచెం తగ్గినా మనకు కోవిడ్ చూపించుకోకూడదా అని చెప్పి అంటున్నాం. ఎందుకు? దాని అనుభవం మనకుంది. కానీ నోవాహు బ్రతికిన రోజుల్లో జలప్రలయం గురించి అనుభవం ఉందా అంటే లేదు, ఏం తెలియదు. అసలు వర్షము మాత్రమే తెలుసు, తుఫాన్లు మాత్రమే తెలుసు, జలప్రలయాల గురించి తెలియదు అని నా దేవుడు చెప్పాడు. నేను జలప్రలయం రప్పించబోతున్నానంటే విశ్వసించడం మాటని. అవును ప్రభువా, నువ్వు జలప్రలయాన్ని రప్పించబోతున్నావా, నేను ఓడగట్టాలి, అంతే కదా. జలప్రలయం అర్థం తెలీదు, కానీ ఓడగట్టాడు నోవాహు. ఓడ కట్టడమే కాకుండా కడుతున్న ప్రతిరోజు కూడా తన చుట్టూ ఉన్న ప్రజలకు చెప్తున్నాడు, అమ్మా దేవుడు జలప్రలయాన్ని రప్పించబోతున్నాడంట, కాబట్టి అందరు ఓడలోకి వచ్చేయండి, దేవుడు నన్ను ఓడగట్టమంటున్నాడంటే. ఏంటి జలప్రలయమా అంటే ఫస్ట్ నీకు ఏందని తెలుసు అంటే, నాకు తెలీదు. నోవాహు ఒప్పుకున్నాడు, నాకు తెలీదు, కానీ దేవుడు రప్పిస్తాడంట, అదైతే నేను నమ్ముతున్నాను అని అంటే, నీకు జలప్రలయం అంటేనే తెలియలేదు, దాన్ని నువ్వు నమ్మావు, పిచ్చోడు కాబట్టి మేమెందుకు నమ్మాలి? జలప్రలయం అంటే మాకు కూడా ఏం తెలీదు, అది వచ్చినప్పుడు చూసుకుందాంలే అని నోవాహు బ్రతుకుతున్న కాలంలో ప్రజలందరూ ఏం చేశారంటే, అది వచ్చినప్పుడు చూసుకుందాంలే, అది ఎట్లుంటుందో అప్పుడు చూద్దాం, అప్పుడు వచ్చేస్తాంలే ఓడలోకి అనుకున్నారు. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా? ఓడగట్టిన తర్వాత 7 రోజుల ముందే వెళ్ళమంటున్నాడు. నోవాహు, అన్ని నేను చెప్పినట్టుగా సిద్ధపరచుకున్నా నీ కుటుంబము, నువ్వు ఏర్పాటు చేసుకున్న, నేను చెప్పినట్లుగా ఏర్పాటు చేసుకున్న జంతువులన్నింటిని నువ్వు తీసుకుపోయి వెళ్ళిపో, లోపలికి వెళ్ళిపో అని చెప్పి ఆ ఓడకి తలుపులేసి దేవుడే దానికి తాళం వేసేసి అంటే బిగించేశాడు. బిగించిన తర్వాత వచ్చింది జలప్రలయం. అప్పటికి పిలుస్తున్నాడు, తలుపు వేయబడిపోతుంది, 7 రోజులేనంట. దేవుడు పిలుస్తున్నాడు అంటే, నువ్వు పోయా ముందు పో, నువ్వు ఫస్ట్ అసలు ఆ జలప్రలయం ఏదో వచ్చింది అన్నావు కదా, దాని నుంచి ఫస్ట్ నిన్ను నువ్వు రక్షించుకో, ఆ తర్వాత చూద్దాం అని అన్నారు.
కానీ నోవాహు మాటలను తన కుటుంబం ఎంత చక్కగా నమ్మిందో తెలుసా? ఏ బిడ్డ కూడా, తనకు పుట్టిన కుమారులు కానీ కుమార్తెల్లో కానీ ఏ బిడ్డ కూడా, డాడీ నువ్వేదో నమ్మినావు కానీ మమ్మల్ని కూడా ఎందుకు డాడీ పిచ్చోని చేస్తున్నావు అనలా. అమ్మో, మా నాన్న ఒక మాట చెప్పాడంటే అది ఖచ్చితం. ఆయనకు దేవుని భయం ఉంది కాబట్టి తన పిల్లలను కూడా దేవుని భయభక్తుల్లో పెంచాడు. కాబట్టే తన కుమారులు 3 ఓడలోనికి ప్రవేశింపబడ్డారు. ఎవ్వరు ఎదురు చెప్పలే, భార్య కూడా ఎదురు చెప్పలేదు. అదేంటండి జలప్రలయం అంటే అదేదో వచ్చినప్పుడు చూసుకోవచ్చు కదా అన్న మాట కూడా జారలేదమ్మా. దేవుడు నీకు చెప్పాడా? అట్టయితే నేనేం చెయ్యాలి, నేను నీకు ఎలాగ సహాయపడాలా అని అనుకుంటూ నోవాహు సుమారుగా 120 సంవత్సరాలు ఆ చుట్టూ ఉన్న జనాలకు చెప్తున్నాడు, జలప్రలయం వచ్చుద్ది, జలప్రలయం వచ్చుద్ది, వచ్చేయండి 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 అని. అంటే అంత మహాభక్తుడు. ఇశ్రాయేలీల మధ్య ఉన్న ఇశ్రాయేలీలు మారారు కానీ నోవాహు ఒక్కడే రక్షింపబడతాడు అని ప్రవక్త అయిన యెహెజ్కేలుకి దేవుడే అంటున్నాడు.